Welcome to Dancing Stars. This show sponsored by Gautam Neurocare Hospital, Neuro and Multi-Specialty Hospitals. Telangana the best neurocare hospital, Gautam Neurocare Hospital. Brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best neuro hospital, Gautam Neurocare Hospital. Music sponsored by Madra Audio. సో ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక వైపు ఐకాన్ స్టార్, ఇంకో వైపు మాస్ మహారాజ్. వీళ్ళతో ఫోటో తీసుకోవడమే కష్టం, అలాంటిది వీళ్ళ చేతుల మీదుగా 2 టైటిల్ తీసుకున్నాడు. ఇండియాలో కాంతారా మూవీ ఎంత హిట్టో, డీలో ఈయన చేసిన సాంగ్స్ లో కాంతారా సాంగ్ అంతే హిట్. డాన్స్ అంటే దమ్, దానికి కావాల్సింది రిథమ్. ఈ 2 కలిసినోడే మన రామ్. సో లెట్స్ వెల్కమ్ రామ్ మాస్టర్. రామ్ మాస్టర్, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. చాలా హ్యాపీగా ఉంది రామ్, నేను చూస్తుంటే ఇలా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అది నువ్వు చెప్పాలని ఇలా చెప్పాను నేను. ఏంట్రా అంతగా నవ్వుతున్నావు? మిమ్మల్ని తీసుకోలేకపోతుండే యాంకర్ లేక నాకు నవ్వు వస్తుంది. రామ్, దిస్ ఇస్ టూ మచ్. కాదన్నా, కొరియోగ్రాఫర్ అయ్యావు, కంటెస్టెంట్ అయ్యావు. ఇప్పుడు చూడు, యాంకర్ గా చూడు, ఏముంది అందులో? చూసే కావట్లేదు నీ వల్ల. సో ఎంత మాత్రం నువ్వు ఇజ్జత్ సాంగ్ చేస్తే నా ఇజ్జత్ తీయడానికి వచ్చావు ఇక్కడికి. మీ ఇజ్జత్ తీసే కదా. డోంట్ కవర్ అప్. నా కాల్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, నువ్వు తెలుసురా నువ్వు వేస్తావని నాకు. ఎలా ఉన్నావు రామ్? చాలా బాగున్నా. ఎలా ఉంది? బాగుంది. ఫీల్డ్ బాగుందా? ఆ ఫీల్డ్ బాగుంది, నా కెరీర్ బాగుంది. రోజుకి ఎన్నిసార్లు దున్నుతున్నావు? ఏంటి ఫీల్డ్ సో లైఫ్ అయితే బాగుందా రామ్? ఇప్పుడంతా బాగుందన్న. ఆల్ సెట్. డి 2 సార్లు గెలిచావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, ప్రౌడ్ ఫీల్. నా ఫేవరెట్ వచ్చి అల్లు అర్జున్ సార్. నేను ఆయన్ని కలుస్తానుగా ఊహించలా, చూస్తే ఆయనతో టైటిల్ తీసుకున్నా. అలాగే మాస్ మహారాజా సార్, నేను అనుకోలే ఆయన నాకు టైటిల్ నేను కానీ ఆయన చేతి వల్ల కానీ తీసుకోవచ్చు అని నాకు తెలియదు. కానీ నా హార్డ్ వర్క్ అంతా. D13 నువ్వు అనుకున్నావా అంటే గెలుస్తాననేసి ఏమైనా అనుకున్నావా? అంటే షూట్అవుట్ కాదు, ఫినాలేకి వెళ్ళేటప్పుడు నేను గెలవను అనుకున్నా. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా మాది. ఇంతవరకు వైల్డ్ కార్డ్ వల్ల ఎవరు గెలవాల. ఫినాలే దాకా వస్తారు, ఫినాలే ఫస్ట్ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయిపోతారు. ఫైనల్లీ ఎప్పుడు వచ్చామని కాదు, హార్డ్ వర్క్ టాలెంట్ ఉంటే పక్క గెలవచ్చు అని ప్రూవ్ అయింది. సో 13 మన ఐకాన్ స్టార్ తో నువ్వు టైటిల్ తీసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? అదేదో అంటారు కదా, డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. అలా చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసుకుంటూ ప్రతి ఒక్క సినిమా, ఆయన స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పుడు మొన్న పుష్ప వరకు ప్రతి సినిమా చూసినోనే నేను. అంటే ఆయన తీసిన సినిమాలన్నీ నీకు తెలుసా? అన్ని తెలుసు. చెప్పు ఒకసారి వరుసగా. ఫస్ట్ డాడీలో ఆయన ఒక చిన్న బిట్ చేశాడు, తర్వాత గంగోత్రి, పాయింట్స్ వచ్చాయి. తర్వాత గంగోత్రి, ఆర్య, హ్యాపీ, బన్నీ, ఆర్య 2, పరుగు, దేశముదురు, వేదము, రుద్రమ్మదేవి, ఇద్దరమ్మాయిలతో, పుష్ప, అలా వైకుంఠపురము, బద్రీనాథ్. సో D13 టైటిల్ విన్ అయ్యావు కదా, మళ్ళీ D14 ఎందుకు చేసావు? చెయ్యాలనిపించిందా లేకపోతే? లేదు, చేయాలనిపించింది. ఎందుకంటే జతిన్ నాకు D12 ఛాంపియన్స్ లో వాడి వల్ల నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే వాడిని ఆడిషన్ తీసుకుని వచ్చినప్పుడు డైరెక్టర్లు వాడిని సెలెక్ట్ చేశారు, నన్ను సెలెక్ట్ చేయలే. అవునా? ఫస్ట్ ఆడిషన్ లో కొరియోగ్రఫీ నాకు నచ్చలేదు, కంటెస్టెంట్ ఓకే అన్నారు. తర్వాత జతిన్ ఏమన్నాడంటే ఆ మాస్టర్ తోనే చేస్తాను అన్నారు. తర్వాత సెకండ్ ఆడిషన్ నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ ఆడిషన్ నాకు కొరియోగ్రఫీ ఇష్టమయ్యి ఇమ్మీడియట్ గా నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకొని అప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఏ కొరియోగ్రాఫర్. వాడు ఇప్పుడు దాకా గెలవాల. వాడు ఒక 5-6 రియాలిటీ షో చేశాడు, కన్నడ, తెలుగు అన్ని. నాకు ఒక లైఫ్ స్టార్ట్ అయింది వాడి వల్ల. సో వాడికి ఒకటి ఇద్దాము అని ఆలోచించా. సరే D14 చేద్దాం, తిరిగా ఛాంపియన్స్ వచ్చింది, ఛాంపియన్స్ జూనియర్స్ అలా. సో అదొక ఛాన్స్ వచ్చింది, సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. బై గాడ్ గ్రేస్, లక్, హార్డ్ వర్క్ అన్ని కలిపి తిరిగా అది
అది కూడా అనుకున్నావా గెలుస్తానని? అంటే ఫినాలేకి వెళ్తే పక్కా అని గెస్ ఉన్నింది. ఓకే. కానీ ఫినాలే తర్వాత నాది కాంతారా సాంగ్ ఎప్పుడు నాది ఆ వైబ్ క్రియేట్ అయిందో ఇంకా గెలుస్తాను కాన్ఫిడెంట్ వచ్చింది. అండ్ మర్చిపోయాను నేను అడగడం, నీ అపోనెంట్ ఎవరు D14 లో? చైతన్య మాస్టర్. మరి చైతన్యతో నీ బాండింగ్ ఏంటి? యాక్చువల్లీ చైతన్య మాస్టర్ చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే D13 లో నాకు కంటెస్టెంట్ దొరకల. ఆడిషన్ లో చైతన్య మాస్టర్ ఇద్దరిని తెచ్చాడు, తరుణ్ తర్వాత జాంగీర్ అని. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. చైతన్య మాస్టర్ ని వేరే మాస్టర్లు అందరూ అడుగుతున్నారు ఫోన్ చేసి, అలాగే నేను అడుగుతున్నాను. ఎందుకంటే అప్పుడు కంటెస్టెంట్ తెచ్చిన వాళ్ళే కొరియోగ్రాఫర్ ఎంట్రీ, లేదంటే కంటెస్టెంట్ లేదంటే కొరియోగ్రాఫర్ లేదు. అప్పుడు చైతన్య మాస్టర్ నేను కాల్ చేసి అడిగిన, వేరే కొరియోగ్రాఫర్ ఎలా అని తెలియదు కానీ మనోడు లేదు నీకే ఇస్తా, చాలా మంది అడుగుతున్నారు నీకే ఇస్తానని ఆ రోజు నాకు తరుణ్ ఇచ్చారు. తరుణ్ తో చేసి హాఫ్ సీజన్ ఎలిమినేషన్ అయ్యాను. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కావ్యతో. అంటే చాలా హెల్పింగ్ నేచర్, మంచి మనిషి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు సెట్ లో గానీ. కానీ మనోడు ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల నాకు బ్యాడ్ అనిపిస్తుంది. సెట్ లో ఒకే ఒక కొరియోగ్రాఫర్ చూసి ఎవరు వెనక మాట్లాడకుండా వాడిని ఈగోగా శత్రుగా చూడకుండా ఒకే ఒక వ్యక్తి అంటే అది చైతన్య మాస్టర్ ఒక్కడే. అందరికీ ఇష్టం అవుతాడు. నీకు వెనకలు ఎవరైనా బ్యాక్ పిచ్చింగ్ లాగా ఎవరైనా చేశారా డీలో? ఉంటాయి కదా ఈగోస్. నీ మీద ఈగోనా? ఎందుకు రా, నువ్వు నాకు ఎప్పుడు కనిపించలేదే. ఒకరిని చూస్తే ఇంకొకరు కావదు, ముందు నవ్వుతుంటారు, వెనక ఈడు గెలిచేసాడా, ఇప్పుడు వచ్చాడు, మొన్న వచ్చాడు. మీకు తెలిసిందే, మీరు విన్నారు చాలా. అదే విన్నారు అన్నావా విన్నర్ అన్నావా? విన్నారు. విన్నర్ అంటే మన ఇష్టం లేదు కదా, అది అందుకే అడిగా. మీరు విన్ అవ్వలేదు కదా, అందుకని ఎప్పుడు నుంచి చూస్తున్నావు నన్ను? నా మిమ్మల్ని D10 అప్పటి నుంచి నాలో అది కనిపించలేదు. డెడికేషన్ D10 లో కనిపించింది. తర్వాత కొద్ది నిజం చెప్పనా, మీరు యాంకర్ అంటే నాకు నవ్వొస్తుంది. నవ్వుల పాలు అయిపోతారు రామ్ నీ వల్ల నేను. నువ్వు లక్ తో గెలిచావా హార్డ్ వర్క్ తో గెలిచావా అనుకుంటున్నావా? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ప్లస్ లక్, ఈ మూడు యాడ్ అయితేనే తీసేగన్నది. ఇప్పుడు D13 లో కావ్య, D14 లో జతిన్, ఇద్దరులో ఎవరు? నా ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జతిన్ ఎంత ఎక్స్ప్రెషన్ లో స్ట్రాంగ్ ఉన్నాడో అమ్మాయి గానీ అంతే ఎక్స్ప్రెషన్ లో స్ట్రాంగ్ ఉంది. వాడు బాడీ లాంగ్వేజ్ లో ఎంత గ్రేస్ ఉందో అమ్మాయి దాంట్లో గానీ ఉంది. వాడి దాంట్లో ఎంత డెడికేషన్, హార్డ్ వర్క్, ప్యాషన్ ఇద్దరు దాంట్లో ఉంది. సో దానికి వాళ్ళిద్దరు నేను రెండు కళ్ళు లాగా నా కంటెస్టెంట్స్ అనుకుంటా. మన జడ్జెస్ ఉన్నారు, శేఖర్ మాస్టర్ ఉన్నారు, పూర్ణ గారు ఉన్నారు, ప్రియమణి గారు ఉన్నారు. ముగ్గురులో ఎవరు జడ్జిమెంట్ అంటే బాగా ఇష్టం నీకు? శేఖర్ మాస్టర్. ఎందుకు అంటే ఆయన జడ్జ్మెంట్ లో చెప్పే విధానం అయినా కానీ, కరెక్షన్స్ అయినా కానీ హార్డ్ గా చెప్పడు. ఇది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి, ఇంకొద్దిగా బెటర్మెంట్, అది నచ్చితే మనల్ని గట్టి పొగడతారు. అంటే మాకు ఇంకొక మోటివేషన్, నువ్వు కేపబుల్ ఉన్నావు, సినిమాకి కానీ రావచ్చు, ఆయనకి అది అనిపిస్తే చెప్పేస్తాడు అనేది ఉన్నట్టుండి చెప్తాడు. కానీ అలాగే మైనస్ ఉంటే దాన్ని హర్ట్ అయ్యేలా చెప్పడు, దాన్ని ఎలా నేర్చుకోవాలి అని ఒక సాఫ్ట్ గా హ్యాండ్లింగ్ బాగుంటుంది మాస్టర్ది. ఆన్ ద స్క్రీన్ పక్కన పెట్టే శేఖర్ మాస్టర్, ఆఫ్ ద స్క్రీన్ శేఖర్ మాస్టర్ గురించి ఏమైనా చెప్పు. శేఖర్ మాస్టర్ నెక్స్ట్ జనరేషన్ కి లెజెండ్ ఆయన. ప్రభుదేవ్ మాస్టర్ ఎలా చాలా మంది డాన్సర్స్ కి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యారో, ఒక తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క టాలెంట్స్ కి ఆయన సపోర్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్, నేను రీసెంట్ గా ఒక భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాను. అది రిలీజ్ అయ్యి 15 days అయిపోయింది. నేను January 15th ఇలా స్నానం చేస్తూ ఫుల్ సాంగ్ వింటూ ఇలా ఉన్నాను. చూస్తే నా లైఫ్ లోనే ఆయన ఫస్ట్ టైం నాకు కాల్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కాల్ వచ్చింది. ఇదేంటి శేఖర్ మాస్టర్ కాల్? అప్పటికి ఒకసారి డౌట్ లో ఉన్నా, ఇది నాకేనా ఫోన్ చేస్తున్నదని. ఇలా రిసీవ్ చేస్తే, హాయ్ రామ్, నేను శేఖర్ని అన్నారు. మాస్టర్, అయ్యో మాస్టర్ మీ నంబర్ ఉంది తెలుసు అంటే, ఇప్పుడే నీ వీడియో చూశాను, భూతద్దం భాస్కర్ నారాయణ చాలా బాగా చేసావు అంటే. ఆయన ఉన్న స్థాయి పెద్ద పెద్ద స్టార్స్, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఇలా ఇప్పుడున్న టాప్ ఆల్ ఓవర్ ఇండియా చూసేంత, ప్రపంచం చూసేంత పెద్దోళ్ళు కొరియోగ్రఫీ చేసేవాళ్ళు. నా అంత చిన్న స్థాయి, నేను ఇప్పుడు ఆయనకి అది అవసరంగా లేదు, కానీ ఆయన ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తాడు కదా, అది చాలా అంటే అది నాకు ఒక 10 steps అంతా బూస్ట్ ఇచ్చినట్టు. నాకు నా దగ్గర 3 minutes మాట్లాడారు. అది స్క్రీన్ షాట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది, మేము చూడొచ్చు అది. మాస్టర్, వి లవ్ యూ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్.
రీసెంట్ హిట్ ఇజ్జత్ సాంగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే. సో నీకు ఆ సాంగ్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ సాంగ్ యాక్చువల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సుమా మేడంకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదన్నా సినిమా సాంగ్ దొరకాలంటే బిఫోర్ ఒక సాంగ్ చేసి ఉండాలి. డెఫినెట్ గా అవును. సుమా మేడము అదేమి చూడకుండా నా టాలెంట్ చూసి నన్ను కొంతమందిని అడిగారు, కొన్ని డైరెక్టర్ని, మేనేజర్ని, ఇలా ఎవరైనా మంచి కొరియోగ్రాఫర్ ఉంటే అంటే అప్పుడు డీ నుంచి నా పేరు చెప్పారు. ఆమె 1% డౌట్ పడకుండా సాంగ్ ఇచ్చింది, నాకు అలాగే సపోర్ట్ చేశారు. సో దానివల్ల నాకు చాలా ప్లస్ అయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సుమా మేడం. కొత్త టాలెంట్స్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మరి హీరో రోషన్ గారి గురించి? హీరో సార్ వచ్చి చాలా ఫ్రెండ్లీ, డౌన్ టు ఎర్త్. ఏ మూమెంట్ చెప్పినా చేస్తున్నాడు. అది రాదంటే నేర్చుకుంటాడు. 10 నిమిషాలు పర్లేదు, ఇంకొక 10 నిమిషాలు టైం పని అని వచ్చి ఏం లేదా దాంట్లో హుక్ మూమెంట్ ఓన్లీ ఒక 30 సెకండ్ అంతే ఉంటుంది హుక్ మూమెంట్, ఇంకంతా ర్యాప్ లాగా వెళ్ళదు. ఆ 30 సెకండ్ కానీ 2 days వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే డెడికేషన్ చాలా, అంటే ఇండస్ట్రీకి వస్తే నిలబడిపోవాలి అన్న రకం హీరో. చాలా సపోర్టివ్గా ఉన్నాను నాకు. సో రామ్, ఎలాగా రోషన్ గారికి మీకు బాగా బాండింగ్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఫోన్ చేద్దామా? ఓకే చాలు. సార్ నమస్తే. ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, బబుల్గమ్ సాంగ్ చేశా కదా, సో అందువల్ల అడిగారు హీరో సార్ ఎలా అని అలా అడుగుతున్నారు. సో ఫోన్ చేయమన్నారు. సో అందుకే అన్న మీకు ఫోన్ చేసా, మాట్లాడతారంట. అన్నా హాయ్ అన్న, నేను పండుని మాట్లాడుతున్నా. అన్న సినిమా నేను చూసానన్నా, అసలు ఏంటన్నా సినిమా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అబ్బా చంపేస్తానన్నది. అయితే ఆ బట్టలన్నీ ఇచ్చేసి మీరు ఆ బుల్లెట్ మీద వెళ్తుంటే అర్జున్ రెడ్డి 2 చూసినట్టు ఉందన్న నాకైతే. అంటే ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అయినా నేనైతే. అసలు అన్న ఇజ్జత్ సాంగ్ మన రామ్ చేశారు కదా, మీకు ఎలా ఉంది అన్న ఎక్స్పీరియన్స్ రామ్ తోని? చాలా చాలా బాగుంది. మాస్టర్ ఎప్పుడు కూడా అంటే లైక్ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అన్న బాగా. పాపం మాస్టర్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. అంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే మాస్టర్ కి షార్ట్ మేకింగ్ పైన క్లారిటీ చాలా ఉంది. అవునన్నా. అండ్ స్టెప్స్ కూడా సినిమాటిక్ గా ఏం బాగుంటది అనేది మాస్టర్ కి చాలా క్లారిటీ ఉంది. ఈ రెండు కొరియోగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్లారిటీ మాస్టర్ కి చాలా బాగుంది. అండ్ చాలా ఈజీగా చేపించేశారు. 1-2 days రిహర్సల్స్ పెట్టుకున్నాం. అండ్ మాకు కూడా అప్పుడు సాంగ్ చేసేటప్పుడు 2 రోజులు టైం ఉంది. అంత టైంలో ఇంత వర్క్ చేయాలి అంటే చాలా కష్టం. అది చాలా మాస్టర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్లు అంత ఫాస్ట్ గా చేయగలుగుతారు జనరల్ గా, కానీ మాస్టర్ చాలా ఫాస్ట్ గా చేపించేస్తారు. థ్యాంక్ యూ. అంటే కొత్త టాలెంట్స్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అదే మేము చేస్తున్నాం. అదే సినిమా 2 సార్లు చూసాను నేనైతే. ఆ ఎంట్రో బ్లాక్ కోసం 2 సార్లు చూసాను నేనైతే. ఎందుకంటే నేను అలా తిరుగుతానన్నా, కాకపోతే అది వేరే తిరుగుతున్నాను అన్న. నాకు ఒక క్వశ్చన్ అన్న, అది సినిమాలో రొమాంటిక్ సినిమాలు సీన్లు చేశారు కదా, ఎలా అన్నా చేశారు? అదేనన్నా, నేను చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అన్న, అదే నాకు డౌట్. అంటే మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా పెద్ద హీరో అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నేను గానీ, రామ్ గానీ, మా డి ఫ్యామిలీ గానీ, మా సుమన్ డి ఫ్యామిలీ గానీ అందరూ వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్. నీ వల్ల నేను రోషన్ గారితో మాట్లాడేశాను. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా నువ్వు ఒక షోస్ చేసావు ఇటువైపు, అండ్ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నావు. డిఫరెన్స్ ఏంటి రామ్? స్టేజ్ కి సినిమాకి ఏం డిఫరెన్స్ అంటే అన్న, మనం చేసే మూమెంట్ రియాలిటీ షోలో చిన్న మూమెంట్స్, ఆ బీట్, అదేదో కంటెంపరీ చిన్న చేస్తారు, అవన్నీ వర్కౌట్ అవుతుంది. బ్రాడ్ గా, స్టైలిష్ గా అలాంటివి యూజ్ అవుతాయి. అల్లు అర్జున్ సార్ ఎప్పుడు వర్క్ చేయబోతున్నావు? తెలీదు, వస్తే మటుకు డెఫినెట్లీ వెయిటింగ్. సో నీ లైఫ్ లో వావ్ మూమెంట్ ఏంటి? చిరంజీవి సార్ రీసెంట్ గా ఇది బబుల్గమ్ ఇజ్జత్ సాంగ్ వల్ల రిలీజ్ చిరంజీవి సార్ November 23rd 11 o'clock ఆయన ఇంటికి పిలిచారు. అక్కడికి వెళ్ళి ఆయన లాంచ్ చేసినప్పుడు ఆయన చూస్తానని నేను కల్లో అనుకోవాలా. ఏదైనా ఆడియో ఫంక్షన్ లో చూసి ఫోటో దిగుదాం అనుకున్నా, ఒక ఆడియో ఫంక్షన్ లో చూసా. కానీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన నా గురించి మాట్లాడడం, అది నా లైఫ్ లో మెమొరబుల్, లైఫ్ టైం ఉంటుంది, అది గుర్తు. మన మెగాస్టార్ గురించి ఎలాగ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఇన్ కేస్ నీ వర్క్ చూసి మెగాస్టార్ గారు ఇప్పుడు నీకు వచ్చి ఒక సాంగ్ ఇస్తారంటే ఏం చేస్తావు? ఈ ఇంటర్వ్యూ వదిలేసి వెళ్ళిపోతాను. ఫస్ట్ పార్ట్ 2 ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఒకటి, మా మమ్మీ మా డాడీ ఒకేసారి అడ్మిట్ అయ్యారు.
మా మమ్మీకి ఫుల్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుల్ వామిటింగ్ అయ్యి తల తిరిగి పడిపోయింది. నేను మా నాన్న తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసాము. డ్రిప్స్ అన్ని వేసారు, బాగుంది, మాట్లాడుతుంది, నార్మల్ గా ఉంది, ఏం లేదు ఫుడ్ పాయిజన్ అయిందని. అలానే హాస్పిటల్ అడ్మిట్ ఒక 2 days అబ్జర్వేషన్ లో పెట్టాలి అన్నారు. మా అక్కను వదిలి నేను మా నాన్న సైకిల్లో రిటర్న్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్ ఒక 15-20 minutes అంతే మా నాయన ఇలా డోర్ దగ్గర ఉన్నారు, అలాగే పడిపోయాడు మా నాయన గాని. ఒక్కనే తీసుకుని తిరిగా హాస్పిటల్ తీసుకొని పోయి తిరిగా మా నాయన సేమ్ ఇక్కడ మా అమ్మ అంటే ఇక్కడ మా నాయన. జోబులో డబ్బు లేదు. చాలా మంది ఫోన్ చేశారు. అప్పుడు అనిపించింది మన లైఫ్కి ఎవరో మనకు మనమే అవ్వాలి అని. తర్వాత ఎలాగో అమౌంట్ రికవర్ చేసుకుని వాళ్ళని రికవర్ చేసి ఇంటికి తీసుకుని వచ్చాను. అదొకటి. ఇంకొకటి డీలో డాన్సర్గా చేశా, డీ జూనియర్స్. తర్వాత మా మాస్టర్ భూషణ్ మాస్టర్ సినిమాలోకి వెళ్ళారు. తర్వాత కంటెస్టెంట్ అవుదామని తిరిగి అవ్వలేదు. సరే అని అలాగే డాన్స్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ అలా కవర్ చేసుకుంటూ మంత్లీ ఒక 10,000 బాగానే ఉన్నా. షోస్ చేస్తున్నారా డాన్సర్గా, అమౌంట్ వస్తుంది, నా ఖర్చులకు అవుతుంది, ఇంటికి ఇస్తున్నా, అలా ఉనింది. సడన్ గా మా మాస్టర్ నాకు ఒక ఛాన్స్ ఇప్పించాడు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా కన్నడ రియాలిటీ షోలో. నా షో చేశాను, రన్నర్ అప్ అయ్యాను, 2nd place. ఓకే, బాగుంది, అంతా బాగుంది. నెక్స్ట్ వేరే రియాలిటీ షో చేద్దాం అనుకుంటే వేరే ఛానల్కి వెళ్ళాను. ఇలా ఇంక షోస్ లేవు, కొరియోగ్రఫీ లేదు. నేను ఇంతకు ముందు డాన్సర్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ షోస్ చేస్తారు కదా, ఈవెంట్స్, వాళ్ళు నన్ను పిలిచేది వదిలేశారు. అంటే ఇప్పుడు మాస్టర్ అయిపోయాడు కదా, ఇప్పుడు వస్తాడా డాన్సర్ గా అని. ఓకే. అప్పుడు చాలా అంటే ఒక 2 years వర్క్ లేదు నాకు. నాతో ఉన్న ఒక 8 members 10 members ఫ్రెండ్స్ ఉంటారు డాన్సర్స్. డే బై డే వాళ్ళు కానీ వదిలేశారు. తర్వాత ఊరు పిలవట్లే 2 years. అంటే మార్నింగ్ లేస్తే డిప్రెషన్, అలా అయిపోయినా. అంత డిప్రెషన్కి వెళ్ళి ఇంకా నా వల్ల అవలా, ఇంకా చాలరా ఇండస్ట్రీ, మనకి డ్యాన్స్ మనకి అవ్వదు అనుకుంటా. ఎందుకంటే మా నాయన సెక్యూరిటీ పని చేస్తాడు, మా అమ్మ ఇల్లు పని చేస్తుంది. మా ఇంట్లో ఏమన్నా బాగుండి మంచి స్తోమత ఉండి రిచ్ గుడ్ అయితే నేను ఏదైనా చేయొచ్చు, మన వల్ల అవ్వదు, ఇంకా పని కానీ లేదు ఏం లేదని అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయినా, ఇంక వద్దు మనకి ఈ ఫీల్డ్ వద్దు, ఏదో ఒక పనికి వెళ్దాం, ఫ్యాక్టరీనో లేదా ఏదో ఒక పెయింట్ ఏదో ఒక పని. అంటే 12th పాస్ అయి ఉన్నాను, ఏదో ఒక జాబ్ వస్తుంది, ఒక 10,000-15,000 వస్తుంది అని అంత డిప్రెషన్కి వెళ్ళిపోయినా. కట్ చేస్తే అప్పుడు సునీల్ మాస్టర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక ట్రయో చేయాలి, చేస్తావా అని అడిగాడు. అప్పుడు చేస్తావా అన్నప్పుడు చేస్తాను అని అప్పుడు సునీల్ మాస్టర్ ద్వారా తిరగా వచ్చాను డీకి. తిరగా 2 months వర్క్ లేదు, తిరగా రెగ్యులర్. ఏంద్రా ఇది, ఒక వర్క్ వచ్చింది అయిపోయింది, ఇంకేం చేయాలి అన్నప్పుడు కృష్ణ మాస్టర్ ఎవరో చెప్పారు అనుకుంటే, ఇలా భూషణ్కి అసిస్టెంట్గా చేస్తుండు, వాడిని పిలుచుకో, మంచి యూజ్ అవుద్ది అసిస్టెంట్గా అన్నప్పుడు నాకు కృష్ణ ఫోన్ చేసి ఇలా వస్తావా, సరే వస్తానని. మనోడి దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తున్నా, మనోడి దగ్గర 3 schedules చేసా, ఫినాలేకి వచ్చాడు. అప్పుడు డైరెక్టర్ నన్ను పిలిచి నెక్స్ట్ సీజన్ చేస్తావా అని అడిగి, అప్పుడు చేస్తా అన్నప్పుడు సరే ఏదైనా కంటెస్టెంట్ తీసుకొని రా, నెక్స్ట్ సీజన్ నీకు ఛాన్స్ ఇస్తా అన్నప్పుడే నెక్స్ట్ సీజన్ జతిన్ ఛాంపియన్స్. సో ఎలాగా వీళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి సునీల్ గురించి కానీ లేదా కృష్ణ గురించి కానీ నీకున్న ఈ సర్కిల్ గురించి ఎవరు నీకు బాగా క్లోజ్? సునీల్ మాస్టర్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంట. ఎందుకంటే నా గ్రోత్ని ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ సపోర్టివ్గా ఉంటాడు. ఒకసారి నాకు డీ చేస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనోడు షోస్ చేస్తున్నాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ. అప్పుడు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ రాలా, ఇంకా ట్రై చేస్తున్నా. అప్పుడు మనోడు నన్ను తీసుకుని వెళ్ళి డైరెక్టర్కి పరిచయం చేసి, మనోడికి ఇవ్వండి మంచిగా చేస్తాడు, మనోడు నన్ను రెఫర్ చేసి, ఒక కొరియోగ్రాఫర్ ఇంకో కొరియోగ్రాఫర్ రెఫర్ చేయడు అని ఇలా రెఫర్ చేసి ఫ్రెండ్ నాకు. కృష్ణ మంచి ఫ్రెండ్.
మీ గురువు గురించి చెప్పు ఫస్ట్, మన భూషణ్ గారి గురించి చెప్పు ఫస్ట్. అంటే ఈ రోజు నేను ఒక కొరియోగ్రాఫర్ గా ఈ రోజు మీరు నన్ను ఇక్కడ పిలిచారన్నా గానీ ఆయన వల్లే. ఎందుకంటే ఈ రోజు నేను ₹1 తింటున్నా, నేను 10 మందికి పేమెంట్ ఇస్తున్నా, ఈ రోజు నా ఫ్యామిలీని నేను పోషిస్తున్నా అన్నా గానీ మెయిన్ రీజన్ నాకు పిల్లర్ ఆయనే. ఎందుకంటే ఆయన లేకుంటే ఈ రోజు ఒక రామ్ లేడు, ఒక కొరియోగ్రాఫర్ లేడు, ఒక డాన్సర్ లేడు, ఒక కంటెస్టెంట్ లేడు. ప్రతి ఒక్కటి నేను ఆడే నేర్చుకున్నాను. నేను D13, D14, D12 ప్రతి ఒక్కటి నా గురువు దగ్గర నేర్చుకునే నేను వచ్చింది. ఆయన లేకుంటే ఈ రోజు నేను లేను. సో నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి నేను ఏమి అచీవ్ చేసినా దాంట్లో ఆయనకు ఒక్క క్రెడిట్ ఉంటుంది. డాన్సర్ లైఫ్ ఇంత కష్టంగా ఉంటుందని ప్రతి ఒక్కరు తెలియపోవచ్చు. అందరూ అనుకుంటారు టీవీలో వస్తున్నాడు వాడికి ఏంటి, మా ఊర్లో అలాగే అనుకుంటారు. టీవీలో వస్తే సంపాదిస్తాడు, అమ్మ మనోడేంటి మంచి సంపాదిస్తున్నాడని మా మమ్మీకి అందరు ఫోన్ చేసి అప్పు అడుగుతారు. వాళ్ళకి తెలియదు నా పరిస్థితి ఏంటని. నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు అన్నావు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రష్మిక మందాన. ఎప్పుడు యానిమల్ చూసాగా ఆవిడ ఏ సినిమాలు చేసింది చెప్పు, టక్ టక్ అని చెప్పు. అంటే గుర్తులేదు, యానిమల్ మాత్రం గుర్తుంది. సరే నెక్స్ట్ ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే అన్న. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే రామ్, నేను ఒక పేరు రాస్తా, వాళ్ళ 2 గుడ్ క్వాలిటీస్ 2 బ్యాడ్ క్వాలిటీస్ రాయాలి నువ్వు. ఓకే. ఫస్ట్ పేరు రాస్తా. టాలెంటెడ్ అందరికి తెలిసిందే. సెకండ్ థింగ్, బెస్ట్ కొరియోగ్రాఫర్ ఫర్ లేడీస్. అంటే ఒక అమ్మాయిని ఎలా చూపించచ్చు, ఎలా కంపోజ్ చేయొచ్చు అనేది మన దాంట్లో బెస్ట్. వాడి కింద వేరే కొరియోగ్రాఫర్ నేను చూడలా. అమ్మాయిలందరూ ఎక్కడున్నారా అయితే? కేర్లెస్, బ్యాడ్, చాలా లైట్ తీసుకుంటాడు అన్ని. అదే చేయొచ్చులే. చూసావా, నువ్వు చేసిన ఎప్పుడే కేర్లెస్ అంటుంది. నేను గురించి 2 గుడ్ 2 బ్యాడ్. గ్రీష్మాలో గుడ్ థింగ్స్ ఏంటంటే గుడ్ హార్టెడ్ పర్సన్, సెకండ్ డెడికేషన్ ఆన్ వర్క్ అండ్ టాలెంటెడ్. ఓకే, ఇది అందరికి తెలిసిందే ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. నైస్ గ్రీష్మా. బ్యాడ్ థింగ్స్ ఏంటి? టెన్షన్. ఎంత టెన్షన్ పడుతుంది అంటే అక్కడ అంతా సాంగ్ బాగా వచ్చినా కూడా టెన్షన్ పడుతుంది, అది కూడా జడ్జెస్ కూడా టెన్షన్ పడుతుంది. ఫస్ట్ బ్యాడ్ రాసేస్తా, తర్వాత గుడ్. రా, ఏం రాస్తాను. ఇవన్నీ సోదులు, ఇవన్నీ సినిమాలో చెప్తుంటారు, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఏంటి తమ్ముడు బ్యాడ్, ఏంటి తమ్ముడు ఇగో, ఏంటి తమ్ముడు అది నిజంగా నేను చెప్తున్నా, మనసు నుంచి రాసా. మీరు సోద్ అనేది తప్పు కదా. తమ్ముడు ఇగో అంటే ఇగో ఎవరు చూపించింది తమ్ముడు? నేను దేనికి ఇగో అంటే నేను చూస్తే అది అనిపించింది. చూస్తే ఎలా చెప్తారు, డిసైడ్ చేస్తారు? అంటే నాకు అనిపించింది చెప్పాను. అది నీ మైండ్ సెట్ లో ఇగో అంటే ఏంటి చెప్పు? ఇగో అంటే కుళ్ళు తమ్ముడు. అదే కుళ్ళే. నేను ఎవరి మీద కుళ్ళు పడ్డాను అసలు? నాకు అనిపించింది నేను రాసాను. యాటిట్యూడా? గట్టిగా రీజన్ ఏంటి తమ్ముడు అసలు? అంటే మీరు ఎన్ని సీజన్లు? D10, D12, 3 సీజన్లు 4 సీజన్లు చూసారు. అన్ని సీజన్లు చూసినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారా ఏంటి ఇవే తెలిసిపోద్ది. సో విన్ అవ్వలేదు కదా అని రాశాను. ఇప్పుడు D8 కూడా కొట్టలేదు అంటున్నా. మీకు D15 ఛాన్స్ ఉన్నింది కానీ మీరు అది కేర్లెస్ తీసుకున్నారో ఏమో తెలియదు నాకు. అప్పుడు అనిపించింది నాకు కష్టపడంటే గెలిచేవాడేమో. అంటే మీకు కష్టపడలేదు చెప్తున్నావా? కష్టపడదంటే నేను ఫైనల్స్ వరకు వచ్చాను. అంటే ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఉంటే, ఇంకొక డే నైట్ హార్డ్ వర్క్ చేసి ఉంటే లక్ ఫేవర్ చేయడం చెప్పచ్చు కదా నువ్వు. నేను అన్నా కదా హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఫేవర్ చేస్తేనే విన్నారని. ఇప్పుడు ఆ టైంలో నాకు లక్ ఫేవర్ చేయలేదని అనుకోవచ్చు కదా నువ్వు. దానికి డైరెక్ట్గా నువ్వు లూజర్ అనే స్టేట్మెంట్ అలా ఇస్తాను.
ఓకే, నువ్వు 2 టైటిల్ గెలిచావు, ఇదంతా ఓకే ఫైన్. అన్న టైటిల్ అది పక్కన పెట్టేయండి. దాని గురించి కదా జడ్జింగ్ చేసి దాని గురించే కదా నువ్వు ఇన్ని సీన్ చేసావు, నువ్వు గెలలేదు అనేసి అంటున్నావు. మీరే గుడ్ బ్యాడ్ అన్నారు, మీరే రాయమన్నారు. రాశాక ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంతగా సునీల్ ఉన్నాడు, ఆ సునీల్ 2 పాయింట్ రాయలేదు కదా, రాయిస్తే మీరు థర్డ్ పర్సన్ ని తేగకండి మధ్యలో. మీ మధ్య నా మధ్య నడుస్తుంది. ఇప్పుడు మీరు నన్ను పిలిపించి ఇక్కడ ఇలా అడుగుతున్నారు కదా, మీరు ఉన్నారనే వచ్చాను. మీరు ఇలా మాట్లాడితే నేను ఎందుకు ఇంకా వెళ్ళిపోతా? నా షోకు నువ్వు వచ్చేవాడు, నేను పంపించాక నువ్వు వెళ్ళాలి. ఏమే అగ్రిమెంట్ రాసానా నీకు? ఒక్క నిమిషం వినండి. మీరు ఉన్నారని వచ్చా, మీరు పిలిచారని వచ్చాను. స్టార్టింగ్ సరదాగా అన్ని మాట్లాడాను. ఇదిగో సరదాగా తీసుకుంటారని రాశాను, కానీ మీరు ఇంత సీరియస్ అవుతారని నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ పిలిచి మంచి మర్యాద ఇచ్చారన్నా. కాదు, వాడన్ని రాసి ఆడెళ్ళిపోతున్నాడు ఏంటి నాకు అర్థం కాదు. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావా? తమ్ముడు నువ్వు అనేది నేను వెళ్ళాలి తమ్ముడు, నువ్వు నన్ను అలా వెళ్ళిపోతావు నాకు అర్థం కాదు. ఎలా ఉంది ట్విస్ట్? ఇంతకుముందు మాకి చాలా ప్రాంకులు చేసి మమ్మల్ని భయపెడుతుంటావు కదా, తెలిసిందా ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుందని? తమ్ముడు నీ మొహానికి దండం. నిజం చెప్పాలంటే ఇది ఏది కాదు, ఇప్పుడు రాస్తా ఇది నిజం. ఇది జస్ట్ ప్రాంక్ మీకు రాసింది. ఇప్పటికి 5 రాశాడు, ఇప్పుడు ఇంకెన్ని 10 రాస్తాడని ఆలోచించాలి. లేదు లేదు లేదు. నిజంగా చెప్తా, హార్ట్ఫుల్లీ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎందుకంటే నాకి చాలా తక్కువలో చాలా క్లోజ్ అయ్యాడు అన్న. అంటే D10 నుంచి చూస్తున్నా, Dలో జస్ట్ హాయ్ బాయ్ అన్న బాగున్నావా. రీసెంట్ కొన్ని మంత్స్ నుంచి చాలా క్లోజ్ అయ్యామన్నా. అంటే ఇంతకు ముందు మేము జస్ట్ హాయ్ బాయ్, ఇప్పుడు కాల్స్ లో అయినా కానీ ఫోన్ చేస్తే 1 గంట మాట్లాడతాం, తెలీదు లవర్స్ లాగా. కానీ ఏ మాట అయినా కానీ లైఫ్ గురించే, ఏం చేస్తున్నావు, ఎలా వెళ్ళాలి, ఇది కాదురా, ఇది రాంగ్ డిసిషన్ రా, ఇది వెళ్ళు, ఒక మోటివేషన్ నాకే కాదు చాలా మందికి. కానీ ఈయన చూసే మట్టుకు అందరికి కామెడీ లాగా ఉంటాడు, కానీ అందరినీ మంచిగా బాగుండాలి మనోళ్ళు, ఇదంతా రాంగ్, ఈగో ఉన్నది రాంగ్, ఊరికే జస్ట్ ప్రాంక్ చేయాలని. ఇప్పుడు దాకా ఎవరి మీద కుళ్ళు పడ్డు. ఒకడు పైకి వెళ్తున్నాడంటే అరే సూపర్ రా, ఆల్ ద బెస్ట్ రా. నేను చేసే ప్రతి ప్రాజెక్టు అన్న చెప్తా, ఏది చెప్పినా ఇది సూపర్ రా, ఇలా వెళ్ళు, ఇలాగే చేయని ప్రతి ఒక్కటి చెప్పే మనిషి వెల్ విషర్ నాకి. నేను చెప్తున్నా. నేను అదే టెన్షన్ అయ్యానయ్యా బాబు. నేను ఇప్పుడు దాకా ఎవరిని చూసి కుళ్ళుకోలేదు, ఎవరికి నేను అలా చూపించలేదు, ఎవరిని ఒక మాట అనలేదు. అలాంటిది నా కోసం ఇన్ని పాయింట్ రాసేస్తాడు ఏంటి? నాకు ఈడి మీద నాకు ఇంప్రెషన్ మారిపోయింది దెబ్బకి. ఏంటి, నేను ప్రాంక్ చేసిన ప్రతి ఒక్కరికి దండం పెడతాను. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలాంటి చేయను ప్రాంకులు. అలాగని ఇలాంటి రాత్రులు రాయకండి అయ్యా ప్లీజ్, దండం పెడతాను. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా బాగా ఇచ్చావు లాస్ట్ ట్విస్ట్ నాకు. నేను ఎప్పుడు కోరుకునేలాగా నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అన్న. అండ్ నా షోకి వచ్చినందుకు ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు సుమన్ టీవీకి, మా డాన్సింగ్ స్టార్స్ వచ్చిన ప్రతి గెస్ట్ ఒక సిగ్నేచర్ పోజ్ అయితే ఇస్తారు. ఇట్స్ టైం ఫర్ యూ, ఒక పోజ్ మా గురించి. సో చూసారు కదండి ఈరోజు మా రామ్ తో మా డాన్సింగ్ స్టార్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టేక్ కేర్.